సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి. సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं
साईं बाबा साईं, साईं बाबा साईं, साईं बाबा साईं बाबा, 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 साईं बाबा,
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయం. నిన్నటి తరువాయి బాబా వద్ద సెలవు పుచ్చుకుని శ్యామ నాగ్పూరు గ్వాలియర్ పోవ నిశ్చయించెను. అతడి నుండి కాశీ ప్రయాగ గయా పోవాలనుకునెను. అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూర్లో జరిగే ఉపనయనములకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగానిచ్చెను. అతడి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయిరి. అతడి నానాసాహెబ్ చందోర్కర్ శ్యామకు 100 రూపాయలను, అతని బంధువు జటార్ 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళారు.
అతడ జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగిన. అతడి నుండి శ్యామ అయోధ్యకు పోయాను. అతడ జటారు మేనేజరు శ్రీరామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేశాను. వారు అయోధ్యలో 21 రోజులుండిరి. కాశీలో 2 మాసములుండిరి. అక్కడి నుంచి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు కలదని విని కొంచెం చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయ పండా వచ్చి ఇట్లనెను, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడుడు. అతడ ప్లేగు గలదా అని శ్యామ ప్రశ్నించారు. లేదని పండా జవాబునిచ్చాను. మీరే స్వయముగా వచ్చి చూసుకొనుడనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అతడి గల బాబా యొక్క అందమైన పెద్ద పటం అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలుగజేశాను. అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉండెను. దీనిని చూచి శ్యామ మైమరచను. కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకు పోయేదను అను బాబా పలుకులు జ్ఞప్తికి తెచ్చుకొనెను. కండ్ల నీరు గ్రమ్మెను. శరీరము గొగురుపడెను. గొంతుకు ఆర్చుకొని పోయాను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగాను. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యము గలదని భయపడి ఏడ్చుచున్నాడేమోనని పండా అనుకొనెను. పండాను బాబా పటం ఎక్కడ నుండి తెచ్చితివని శ్యామ అడిగాను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడ్లోను పుణతాంబేలోను గలరనియు, వారు గయకు పోయే యాత్రికులు మంచి చెడ్డలు చూసేదరనియు, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనం 12 ఏళ్ల క్రిందట చేసేదననియు చెప్పాను. షిరిడిలో శ్యామ ఇంట్లో వేలాడుచున్న బాబా పటమును చూచి దాని నిమ్మని కోరితిననియు, బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చిననియు చెప్పాను. శ్యామ పూర్వము జరిగినంతయు జ్ఞప్తికి తెచ్చుకొనెను. పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట అతిథిగా ఉండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములను అనుభవించిరి. అమిత ఆనందములు పొందిరి. శ్యామకు పండా చక్కని రాజ్యలాంఛనములతోటి స్వాగతమిచ్చెను. పండా ధనవంతుడు. అతడొక పల్లకిలో కూర్చుండి శ్యామను ఏనుగు పైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీ నెరవేర్చెను. ఈ కథ వల్ల నేర్చుకునవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములని, బాబాకు తన భక్తులందు గల ప్రేమ అమితమని తెలుచున్నది. ఇదియేగాక వారికి జంతువులందు కూడా సమాన ప్రేమ ఉండెను. వారు వానిలోనొకరుగా భావించేవారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయం బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూచెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వారిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వారిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడి బాబా మిగుల మోసపోయిన అనుకునేది. ఎందుచేతనగా ఒక్కొక్క మేకను 2 గాని 3 గాని 4 గాని రూపాయలు కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదనిది. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరుకొనెను. శ్యామ తాత్యాగోతే బాబాను సమాధానం వేడగా, బాబా నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేకుండా చేత నేను ధనం నిల్వ చేయరాదు అనేది. మరియు బాబా తమ ఖర్చుతోనే 4 సెర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతములు ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ, తాత్య, మీరీ బేరంలో నేను మోసపోయిందని అనుకుంటున్నారు. అట్లు కాదు. వారి కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. అదృష్టం కొలది నా జతగాడుగా ఉండేవారు. వారు ఒకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండేను. రాను రాను శత్రువులేరి. పెద్దవాడు సోమరి గాని చిన్నవాడు చురుకైన వాడు. అతడు చాలా ధనం సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవారిని చంపి వారి ద్రవ్యమును అపహరింపనించెను. తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను. కానీ నిష్ప్రయోజనములయ్యను. ఇద్దరు బద్ద వైరులేరి. అన్న ఒకనాడు తన సోదరుని బడిదతో కొట్టెను. చిన్నవాడు అన్నని గొడ్డలతో నరికెను. ఇద్దరు అదే స్థలంలో చచ్చిపడిరి. వారి కర్మ ఫలంచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు బట్టి తిని వారి పూర్వజన్మ వృత్తాంతములు జ్ఞప్తికి తెచ్చుకుంటుని. వారు ఎందుకు అనుగరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలిగజేసి ఓదార్చవాలని అనుకుంటుని. అందుచే ఇంత ద్రవ్యమును వ్యయపరిచితిని. అందులోకి మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరు ఇష్టపడకుండాచే నేను వారిని యజమాని వద్దకు తిరిగి పంపివేస్తుని. మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుము. 46వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ మహా శ్రీ సాయి సచరిత్రము 47వ అధ్యాయము. వీరభద్రప్ప చెన్నబసవపుల అంటే పాము కథ. గత అధ్యాయంలో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమున కూడా అట్టి పూర్వ వృత్తాంతములో వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్నబసవప్ప యొక్కయు కథలు చెప్తాము. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగరించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపజేసి ఎంతో పుణ్యము ప్రాప్తించినట్లు చేయును. వారి దయాదృష్టి మనపై పరిపించో మన కర్మబంధముల వెంటనే విడిపోయి మనం ఆనందం పొందిదము. గంగానదిలో స్నానం చేయవారి పాపములన్నీ తొలుగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీ వారి పాదధూళిచే పోగొట్టుదురా అని ఆదుర్తతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయో కడుక్కొని పోవునని గంగామాతకు తెలియను. యోగుల్లో ముఖ్య అలంకారము శ్రీ సాయి పావనం చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. వీరభద్రప్ప చెన్నబసవప్ప పాము కథ. పాము కప్ప కథ. సాయిబాబా ఒకనాడు ఇట్లా చెప్పదొడిగెను. ఒకనాడు ఉదయము ఉపాహారం ముగిసిన తర్వాత వ్యాహ్యులకి పోయి ఒక చిన్న నది ఒడ్డునకు చేరుతిని. అలసిపోవచ్చే అచ్చట విశ్రాంతి నొంది తిని చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చుని ఇంటిని. అచ్చట చెట్ల నీడలున్న కాలి ద్రోవ బండి ద్రోవ రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెక్కబెక్కలాడుట వింటిని. చెకుముకు రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనానికి రమ్మని వినయంతో ఆహ్వానించెను. అతడు చిలుం వెలిగించి నాకు అందచేసెను. కప్ప బెక్కబెక్కమనట తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలుసుకుని కోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలము అనుభవించుతున్నదని చెప్తిని. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలేను. దాన్ని గురించి దుఃఖించినచో ప్రయోజనం లేదు. వాడు చిలుమును పిలిచి నాకు అందచేసి తానే స్వయంగా పోయి చూచిదని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరుచుచుండినయో గత జన్మలో రెండునూ దుర్మార్గులే కాన ఈ జన్మ యందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహంతో అనుభవించుచున్నవని చెప్తిని. అతడు బయటికి పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకుని ఉండటం చూచెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషాలతో పాము కప్పను మింగునని చెప్పెను. నేను ఇట్లాంటిని, లేదు అట్లు జరగనేరదు. నేనే దాని తండ్రిని అంటే రక్షకుణ్ణు. నేను ఇచ్చటనే ఉన్నాను. పాము చేత కప్పను ఎట్లు తినిపించిదను? నేనిక్కడ ఊరకనే ఉన్నానా? దాన్ని ఎట్లు వేడిపించిదనో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేము ఆ స్థలంకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గర పోవద్దని హెచ్చరించెను. పాము మీద పడి కచ్చునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లాంటిని, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసవప్ప కప్ప జన్మం ఎత్తి పశ్చాత్తాపడట్లేదా? నీవు సర్పజన్మం ఎత్తినప్పటికీను వాని యందు శత్రుత్వం వహించి ఉన్నావా? సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమైను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదల్లో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమైను? వీరభద్రప్ప ఎవరు? చెన్నబసవప్ప ఎవరు? వారి శత్రుత్వం కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదటికి పోయి తిని చిలుము కొన్ని పీల్పు పిలిచి అతనికి వృత్తాంతమయు ఈ రీతిగా బోధించి తిని. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మా ఊరికి 4-5 మైళ్ళ దూరమున ఒక పురాతన శివాలయం కలదు. అది పాతబడి శిథిలమాయెను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మతు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము ప్రోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరమ్మతు చేయుట అంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమలోభి. దేవాలయం బాగుచేయుటకు చాలా తక్కువ వ్యయము చేసెను. దేవాలయంలో ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను, కొంత తాను మృంగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పువాడు, అభివృద్ధి కాకుండుటకేమో కారణములు చెప్పడివాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతముగా తగిన ధన సహాయము చేయమని ఎడల మందిరం వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారము పని సాగించవలసిందని చెప్పుచు మరికొంత ద్రవ్యమును వసూలు చేసి అతనికి ఇచ్చిరి. వాడా ధనమును పుచ్చుకొని పూర్వము వలనే ఊరక కూర్చుండెను. కొన్నాళ్ళు పిమ్మట మహదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను: నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను. ఆమె ఈ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమో అని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మనవసరం లేదనియు, లేకున్నచో దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఎలా చెప్పలేదనియు, తాను మాత్రము దగ్గర లేకుండునా అనియు, ఇది దుస్వప్నం వలె కనిపించుచున్నదనియు, భార్యాభర్తలకు విరోధము కల్పించున్నట్టులా తోచుచున్నదనియు అతడు సమాధానము చెప్పెను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చెను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాలయందు దేవునకు ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్ననతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తములకైనా దైవం ఇష్టము పడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లనెను: భర్త దగ్గరనున్న చందాల గూర్చి చీకాకు చెందనవసరం లేదు. దేవాలయము నిమిత్తమేమైనా వ్యయం చేయమని అతన్ని బలవంతం చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతము ఏదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానం చేయ నిశ్చయించెను. ఆ లోభి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసం చేయ నిశ్చయించుకునెను. ఆమె నగలను ఎంత తక్కువ ధర కట్టి 1000 రూపాయలను తానే కొని నగదుకు బదులుగా ఒక పొలమును దేయమునుగా ఇచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతం కాదు. అది ఒక పేదరాలగు డుక్కి అను ఆమెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదవపెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయెను. ఆ టక్కరి లోభి తన భార్యను, డుక్కీని, దైవమును అందరినీ మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది. దాని విలువ చాలా తక్కువ. దాని వలన ఆదాయమేమీ లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శరత్ బాబూజీకి జై. ఈ వ్యవహారము ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనంలో నుంచిరి. అందుకు అతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రం జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడి భార్య చనిపోయిరి. డుక్కి గాలగతి చెందెను. తరువాత జన్మలో ఆ లోబి మధురా పట్టణములోనొక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అని పేరు నుండును. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరి అని పేరు పెట్టిరి. డుక్కి మందిర గొరవనింటిలో మగశిశువుగా జన్మించెను. అతనికి చెన్నబసప్ప అని నామమిడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచూ చిలుము పీల్చెడివాడు. అతని కుమార్తె గౌరి కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా ఎదుగుచుండెను.
ఆమె తండ్రి వరుణకై వెతుకుచుండెను. ఆ విషయమై చికాకు పడనవసరము లేదనియు ఆమె భర్త తానే వెతుకుని వచ్చుననియు నేను చెప్పి తిని. కొన్నాళ్లకు వీరభద్రప్ప అను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారం వానికి గౌరీనిచ్చి పెండ్లి చేసెను. అతడు కూడా నా భక్తుడయ్యను. ఏలన పిల్లను కుదిర్చి తినని అతడు నా యందు విశ్వాసము చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగుల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబముతో నుండిచే తనకు ఎక్కువ ధనము వచ్చినట్లు చేయమని బ్రతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరీ అదృష్టము కొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగా నిచ్చిన పొలము 1,00,000 రూపాయలకు అమ్మిరి. ఆమె ఆభరణముల విలువకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకు అందరూ సమ్మతించిరి. కాని ధనమునకై తగువులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వ హక్కులు గౌరీకి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పి తిని. ఆమె భర్తకి ఈ పైకముపై ఎట్టి అధికారము లేదని బోధించి తిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపహించెను. ఆస్తిపై గౌరీకే హక్కు గలదని తీర్మానించి దానిని కబళించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతను మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకుంటుని. వీరభద్రప్ప తన భార్య గౌరీని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదనియు తనను కూతురుగా చూచుకొనవలదనియు వేడుకొనెను. ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేను ఆమెను రక్షించుటకు 7 సముద్రములైనా దాటుదును అని వాగ్దానం ఇచ్చి తిని. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఆనాడు రాత్రి గౌరికి ఒక స్వప్న దృశ్యం కనపడెను. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనెను, ధనమంతియు నీదే, ఎవరికి ఏమీనూ ఇవ్వవలదు. చెన్నబసవప్పతో సలహా చేసి దేవాలయపు మరామతు నిమిత్తము కొంత ఖర్చు చేయము. ఇతరములకే వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులో నున్న బాబా సలహా తీసుకొనుము. గౌరీ నాకు ఈ వృత్తాంతం అంతయు తెలిపాను. నేను తగిన సలహాను ఇచ్చి తిని. అసలు తీసుకొని వడ్డీలో సగం మాత్రం చెన్నబసవప్పకు ఇవ్వమనియు వీరభద్రప్పకి ఇందులో జోక్యం లేదనియు నేను గౌరీకి సలహా ఇచ్చి తిని. నేను ఇట్లా మాట్లాడుతుండగా వీరభద్రప్ప చెన్నబసవప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధాన పరిస్థితిని. గౌరీకి మహాదేవుడు చూపిన స్వప్నదృశ్యమును చెప్పి తిని. వీరభద్రప్ప మిగిల కోపించి చెన్నబసవప్పను ముక్కలు ముక్కలుగా నరికిదనని బెదిరించాను. చెన్నబసవప్ప పిరికివాడు. వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించును. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడిదనని నేను వానికి వాగ్దానం చేసి తిని. కొంతకాలం నాకు వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించను. చెన్నబసవప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించను. చెన్నబసవప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానమును జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వారిని రక్షించి నా మాటను పాలించుకుంటుని. భగవంతుడు ఆపద సమయమందు భక్తులు రక్షించుటకే వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్నెచ్చుటకు పంపి చెన్నబసవప్పను రక్షించను. ఇదంతయు భగవంతుని లీల. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీ కీ జై. నీతి. ఈ కథ వల్ల మనం నేర్చుకొనిన నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధము అన్నిటినీ బాధను కూడా అనుభవించవలెను. తప్పించుకొను సాధనము లేదు. తనకెవరితోనైనా శత్రుత్వమున్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలెను. రుణము గాని శత్రుత్వ శేషము గాని ఉన్నచో దానికి తగిన బాధపడవలెను. ధనమునందు పేరాస గలవాని నది హీన స్థితికి తెచ్చును. తుదకు వానికి నాశనము కలుగచేయును. 47వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథాయ మస్తు. శుభం భవంతు. శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. సద్గురుని లక్షణములు సేవడే
సప్నేకర్ దంపతులు. ఈ అధ్యాయంను ప్రారంభించినప్పుడు ఎవరో హేమంత్ పంతును బాబా గురువా లేక సద్గురువు అని ప్రశ్నించిరి. ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చుటకై సద్గురువు లక్షణములను హేమంత్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు: ఎవరు మనకు వేదాంతములను షట్ శాస్త్రములను బోధించెదరో, ఎవరు చాకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మమును గుచ్చి ఆనందంగా నుపవాసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునర్చనము చేయిమందురో, ఎవరు తమ వాక్యసిచ్చే జీవిత పరమవ్యాధిని బోధించగలరో, కానీ ఎవరు స్వయంగా ఆత్మ సాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణ వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగు చేసేదరో, ఎవరు ఆత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసేదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణ అందును భవము కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారమును స్వయంగా పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్న మందైనను శిష్యుల నుండి సేవను కాని ప్రతిఫలమును కాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలుచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువ వాడని భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకు వలె ప్రేమించుటయే కాక తనతో సరిసమానంగా చూచును లేదా పరబ్రహ్మ స్వరూపంగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణమేమన వారు శాంతమున కునికి పట్టు. వారెన్నడూ చాపల్యమును కాని చికాకును కాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, గనులు, నీచులు వారికి సమానమే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. హేమంత్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదములను సహవాసమును పొందనని తలంచెను. బాబా యవనమందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము కానీ స్నేహితులు కానీ ఇల్లు కానీ ఎట్టి ఆధారము కానీ లేకుండెను. 18 ఏండ్ల వయసు నుండి వారు మనసును స్వాధీనమందుంచుకునేది. వారు ఒంటరిగా నిర్భయముగా నుండెడివారు. వారెల్లప్పుడూ ఆత్మానంద సంధానమందు మునిగి ఉండేటివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారి మేలు కొరకు ఏవైనా చేయుచుండెడివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేటివారు. వారు భౌతిక శరీరంతోనున్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములను ఇచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికినీ నొసగుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినదేమనా భక్తి విశ్వాసములనిడు హృదయ దీపమును సరిచేయవలెను. ప్రేమయను వత్తిని వెలిగించవలెను. ఎప్పుడు ఇట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి ఆత్మ సాక్షాత్కారం వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమ లేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానం ఎవరికీ అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమిత ప్రేమ ఉండవలెను. ప్రేమను మనం ఎట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ అన్నదే లేని ఎడ్ల చదువుట గాని వినుట గాని నేర్చుకునుట గాని నిష్ఫలములు. ప్రేమ అన్నది వికసించనిచో భక్తి నిర్వ్యామోహము శాంతి స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును. దేనిని గూర్చుగాని మిక్కిలి చింతించనిదే దాని యందు మనకు ప్రేమ కలుగదు. యథార్థమైన కాంక్ష ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అది ఏ ప్రేమ. అదే మోక్షమునకు మార్గము. ఈ విధముగా ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము. స్వచ్ఛమైన మనసుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడిన తుట్టతుదకు రక్షింపబడదురు. ఈ విషయము దిగువ కథ వలన విశదపడును. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। షేవడే షోలాపూర్ జిల్లా అక్కల్కోట్ నివాసి సప్నేకర్ న్యాయపరీక్షకు చదువుతుండెను. తోటి విద్యార్థి షేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమికూడి తమ పాఠముల జ్ఞానము సరిగానున్నది లేనిది చూచుకుంటుండిరి. ప్రశ్నోత్తరముల వలన సేవడేకు ఏమీయూ రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగా చదవకపోయినను తన యందు సాయిబాబా కృప యుండుటచే ఉత్తీర్ణునగుదని చెప్పెను. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారి నేల అంత పొగుడుచున్నావు అని అడిగాను. అందువలన షేవడే ఇట్లనెను, షిరిడి మసీదులో ఒక ఫకీరు గలరు. వారు గొప్ప సత్పురుషులు. యోగులు ఇతరులున్నను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్న గాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను. వారు పలుకునది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణునగుదునని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్ష యందు ఉత్తీర్ణునైదనెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యను. అక్కల్కోట్లో వృత్తిని ప్రారంభించి అతట న్యాయవాది ఆయను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒకే ఒక కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. అందువల్ల అతని మనస్సు వికలమయ్యెను. పండరీపురం, గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థం పోయి శాంతి పొందవలని అనుకునేను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను, కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో షేవడే మాటలు అతనికి బాబాయందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలని అనుకునేను. అతడు తన సోదరుడగు పండితరావుతో షిరిడీకి వెళ్ళెను. దూరం నుండియే బాబా దర్శనం చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ నచ్చట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెను. బయటకు పొమ్ము అని బాబా అరిచెను. సపత్నేకర్ తల వంచుకొని కొంచెం వెనుకకు జరిగి అతడు కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకొనుటకు యత్నించెను. కొందరు బాలాషింపే పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయము కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాషింపే ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఇదెవరిదని అడిగెను. దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూచెను. బాబా నవ్వగా నచ్చటి వారందరూ నవ్విరి. బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ దగ్గరకు జరిగి బాబా దర్శనం చేయమనెను. సపత్నేకర్ బాబా పాదములను నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని అరిచెను. సపత్నేకర్కేమి చేయవలెనో తోచకుండెను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరూ విచారంతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ షిరిడీ విడవవలసి వచ్చెను. ఇంకోసారి వచ్చినప్పుడైనా దర్శనమివ్వవలెనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య. 1 సంవత్సరం గడిచెను, కాని అతని మనస్సు శాంతి పొందకుండెను. అతడు గాణగాపురంనకు వెళ్ళెను, కాని అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాడేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దర్శనము కనపడెను. స్వప్నంలోనామె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకర్షా బావికి పోవుచుండెను. అచ్చటాన ఒక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్న వారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమపడదవేలా, నేను స్వచ్ఛమైన జలంతో నీ కుండ నింపెదను అనెను. ఆమె ఫకీరుకు భయపడి ఉత్తకుండతో వెనుకకు తిరిగిపోయెను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరచెను. ఆమె తన కలను భర్తకు చెప్పెను. అదియే శుభశకునమనుకొని ఇద్దరు షిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరునప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండీ తోటకు వెళ్ళి ఉండెను. బాబా తిరిగి వచ్చు వరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నంలో తాను చూచిన ఫకీరుకు బాబాకు భేదమేమియూ లేదనెను.
ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచూ అచటనే కూర్చుండెను. ఆమె అణుకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. నా చేతులు, పొత్తి కడుపు, నడుములు చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకుంటుని, కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవటచే విసుగు చెందితిని. కానీ నొప్పులన్నీ నిచట వెంటనే నిష్క్రమించుట కాశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవుటచే ఆమె సంతసించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకొనెను. మరలా బాబా బయటకు ప్రొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబానొంటరిగా కలుసుకుని వారిని క్షమాపణ కోరవలనని యత్నించుచుండెను. అట్లే యొనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరద హస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్ళొత్తుచు సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్లస్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా యొక్క కోమటి గూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితంలోని కష్టములన్నీ వర్ణించెను. అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ తెలియుటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడందరి హృదయముల గ్రహించుననెను. ఈ ఆలోచనలు మనస్సున మెదలుచుండగా బాబా ఆ గొల్లస్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూచి ఇట్లనెను. వీడు తన కొడుకును నేను చంపితినని నిన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదనా? ఇతను మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భంలోనికి మరలా తెచ్చెదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనియే, ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము, నీ మనోభీష్టములు నెరవేరును. సపత్నేకర్ మైమరిచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను. సపత్నేకర్ పూజా సామగ్రిని అమర్చుకుని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొని తుండెడివారు. ప్రజలు మసీదులో గుమికూడి ఉండేవారు. సపత్నేకర్ మాటి మాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో నొక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూచెను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించెను. ఆ మరుసటి దినం ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹2 లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకునేను. మసీదుకు పోయి ₹1 దక్షిణనివ్వగా బాబా ఇంకొక కూడా అడిగాను. బాబా వానిని ఆశీర్వదించి ఇట్లనెను. టెంకాయను తీసుకొనుము, నీ భార్య చీరకొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనస్సునందెట్టి ఆందోళన నుంచకము. అతడు అట్లే చేసెను. 1 సంవత్సరంలో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి. ఓ సాయి, నీ బాకీ నెటుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయుచుంటిమి. నిస్సహాయుల మగుటచే మమ్ము ఉద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించెదముగాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోను జాగ్రత్తావస్థలోను మమ్ముల బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అను పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ అను నిద్దరు జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మిరి. 48వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ
సాయినాథుని శరత్ బాబూజీకి జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. శ్రీ సాయి సచరిత్రము 49వ అధ్యాయము. ప్రస్తావన: హరికానోబా సోమదేవ స్వామి, నానా సాహెబ్ చందోర్కర్. ప్రస్తావన: వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకుండుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కాని సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచించవు. కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయిలీలామృతం కూడా అట్టిదే. దీనిని మనము ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా ఉండును. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగతి ఉనర్చి వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు, వారి పలుకులను మననం చేయుచు, వారి ఆకారమును మనసున భావించుకొనుచు, వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరించిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలదము. హరికానోబా. హరికానోబా అను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల, బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు విన్నాడు. కానీ నమ్మకం కలగలేదు. కారణం ఏమనగా అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగా ఉండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేయవలనని అనుకున్నాడు. క్రొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందు ఒక మూలన పెట్టి బాబా దర్శనానికి పోయాడు. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చాను. మూలకు పోయి చూచేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెతికాను, కానీ నిష్ప్రయోజనములయ్యాను. చాలా చికాకు పడుచు బసకు వచ్చాను. అతడు స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చున్నాడు. కానీ అతని చెప్పుల గూర్చియే చింతించుతూ ఉన్నాడు. భోజనానంతరము చేతులు కడుక్కొనడానికి బయటకు వచ్చాడు. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూశాడు. కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుక్కొనడానికి బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపెననియు, వీధిలో హరీకా బేటా జరీకా ఫేటా అని అరచమనియు చెప్పెనను. ఎవరైనా ఆ చెప్పులు తమదేవనచో అతని పేరు హరి అనియు, అతడు కానోబా కొడుకనియు, అతని తలపై జరీపాగా కలదా అనే సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులను ఇచ్చేవేయమని చెప్పినాను. ఆ కుర్రవాడు ఇట్లు చెప్పుట విని హరికానోబా ఆశ్చర్య ఆనందాలు పొందాడు. కుర్రవాని వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేశాడు. అతడు తన పేరు హరి అనియు, తాను కానోబా కుమారుడననియు, తన తలపై ధరించు జరీపాగాను చూపాడు. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేశాడు. హరికానోబా మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. తన జల్తారు పాగా అందరికీ కనిపించి ఉండవచ్చును గాని తన పేరు, తన తండ్రి పేరు బాబాకు ఎట్లు తెలిసెను? అదే షిరిడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించటకే వచ్చాడు. ఈ విషయముల వల్ల అతడు చాలా గొప్ప సత్పురుషుడని గ్రహించాడు. బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించాడు. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట. అది పూర్తిగా నెరవేరెను. సంతోషముతో ఇంటికి పోయాను.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సోమదేవ స్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయిజీ నాగపూర్లో నివసించుండెను. 1906వ సంవత్సరంలో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవ స్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠము హరిద్వారములో గలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవ స్వామి నాగపూరు వచ్చి బాయిజీ ఇంట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలనని అతనికి గట్టి కోరిక కలిగెను. బాయిజీ వద్ద నుంచి పరిచయము ఉత్తరమును తీసుకొని షిరిడీకి వచ్చెను. మన్మాడు కొబర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకొని షిరిడీకి పోవుచుండెను. షిరిడి సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్య అలంకారములతోనూ ఉందురు. కానీ ఈ పై గుర్తులను బట్టియే యోగి యొక్క గొప్పదనమును కనిపెట్టలేము. సోమదేవ స్వామికి ఇదంతయు వేరే పందాగా దోచెను. 2 పతాకములు లెగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాల అందెలా మక్కువ చూపవలెను? అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచున్నది అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవుట నిశ్చయించుకున్నట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారతనితో ఇట్లనిరి, ఇట్లయినా ఇంత దూరము వచ్చితివేళ జెండాలను చూచినంతలో నీ మనస్సు చికాకు పడినచో షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరెంత చికాకు పొందెదవు? సోమదేవ స్వామి గాబరా పడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట చూచి ఉండలేదు. అట్టి సాధువును చూచుట కంటే తిరిగి పోవుటే మేలు అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యను. తక్కిన తోటి ప్రయాణికులు అతన్ని తన ప్రయాణమును మాని షిరిడీలోనికి బొమ్మనిరి. అట్టి వక్రాలోచనలను మానుమని బాబా ఆ జెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరములను కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టని వారని చెప్పిరి. అవన్నీయు అలంకరించిన వారు బాబా భక్తులే గాని ఆయనకి ఏమీ అవసరము గాని సంబంధము గాని లేదనిది. వారి భక్తి ప్రేమల కొలది వారి వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టతుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచునట్లు చేసిరి. సోమదేవ స్వామి మసీదుకు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కళ్ళు నీటిలో నిండెను. గొంతుక ఆర్చుకొని పోయెను. అతని కుంటి ఆలోచనలన్నీ నుడిగంటి పోయెను. ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దాన్ని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాతధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి పోయి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండా నెగరవేసుచున్నారో అట్టి వారి దర్శనము చేయనేలా? ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొనెను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువ వాడననియో బాబా మహానుభావుడనియో గ్రహించెను. బాబా అందరినీ కౌగలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యంతో చూచుట, కొందరి వైపు చూసి నవ్వుట, ఊది ప్రసాదమును కొందరికి ఇచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తి పరచుట చూచి తన
ఒకరిని ఎలా అంత కఠినముగా చూచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రంగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగమున ఉన్న దానితో సరిగ్గా నుండెనని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకొని వృద్ధి పొందుటకు ప్రయత్నించవలనని గ్రహించెను. బాబా కోపము మారు రూపంలోనున్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిచరత్ బాబూజీ కి. నానాసాహెబ్ చందోర్కర్. ఈ అధ్యాయమును హేమత్ పంతు నానాసాహెబ్ చందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబంతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో ఘోషా స్త్రీలు ఉండుటచే నానాసాహెబ్ అచ్చట నుంచి లేవనించెను. కానీ బాబా అతనిని వారించెను. స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకొనిరి. అందులోనొక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యమును చూచి మరలా చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను. నానా, అనవసరముగా చికాకు పడుచుంటివేలా? ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనము జోక్యము కలుగజేసుకొనకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు. కావున అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచి ఉండగా వెనుక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీ దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచనలు లేనప్పుడు ఇతరులకు భయపడనేలా? నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదిరతవేళ? శ్యామ అచ్చటనే ఉండెను. కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయాను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానాను అడిగెను. ఆ చక్కని స్త్రీ వైపు చూసి తాను పొందిన ఆ చంచలత్వం గురించి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహా ఇచ్చెనో వివరించెను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగెను. మనస్సు సహజముగా చంచలమైనది. దానిని ఉద్రేకించినట్లు చేయరాదు. ఇంద్రియములు చెలించవచ్చును. శరీరము స్వాధీనమునందుంచుకొనవలెను. కానీ ఓరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయముల వైపు పరిగెత్తును. కానీ మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములు కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలనను చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు. కానీ వానిని మనం పూర్తిగా స్వాధీనందు ఉంచుకొనలేము. సమయానుకూలముగా వానిని అణచి సరిగా ఉంచుకొనుచుండవలెను. నేత్రములు అందమైన వానిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు గాని లజ్జకు గాని అవకాశము లేదు. దురాలోచనలు మనసున నుంచుకొనరాదు. మనసున ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనమును చేసుకొనవచ్చును. విషయములు అనుభవించుటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తియందుంచుకొనదవు. బాహ్యేంద్రియములను మాత్రము స్వాధీనమునందుంచుకొని మనసును విషయముల వైపు పరుగుడనిచ్చినచో, వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరములైనవి. వివేకము అనగా నిత్యానిత్య భేదమును గ్రహించుట. సారథిగా మనసును స్వాధీనమునందుంచుకొనవలెను. ఇంద్రియములను ఇష్టం వచ్చినట్లు సంచరింప చేయరాదు. అటువంటి సారథితో విష్ణు పదము చేరగలము. అది ఏ మన గమ్యస్థానము. అది ఏ మన నిజమైన ఆవాసము. అచ్చటి నుండి తిరిగి వచ్చుట లేదు. 49వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచితానంద సద్గురు సద్గురు సాయినాథ్. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय।
శ్రీ సాయి సచరిత్రము 55వ అధ్యాయము. 50వ అధ్యాయము. కాకాసాహెబ్ దీక్షిత్ శ్రీ టేంబే స్వామి బాలారాం ధురంధర్. శ్రీ సాయి సచ్చరిత్ర మూలంలోని 50వ అధ్యాయము 39వ అధ్యాయములో చేర్చడం జరిగినది. కారణము అందులోని ఇతివృత్తము కూడా నిదియే కనుక సచ్చరిత్రలోని 51వ అధ్యాయం ఇచ్చట 50వ అధ్యాయముగా పరిగణించవలెను. భక్తులు ఆశ్రయమైన శ్రీ సాయికి జయముగాక. వారు మన సద్గురువులు. వారు మనకు గీతార్థము బోధించెదరు. మనకు సర్వశక్తులను కలుగజేయుదురు. ఓ సాయి, మా యందు కనికరించుము, మమ్ము కటాక్షించుము. చందన వృక్షములు మలయ పర్వతముపై పెరిగి వేడిని పోగొట్టును. మేఘములు వర్షమును కురిపించి చల్లదనము కలుగజేయుచున్నవి. వసంత ఋతువునందు పుష్పములు వికసించి అవి దేవుని పూజ చేయుటకు వీలు కలుగజేయుచున్నవి. అట్లనే సాయిబాబా కథలు మనకు ఊరటను సుఖశాంతులను కలుగజేయుచున్నవి. సాయి కథలు చెప్పువారును వినువారును ధన్యులు పావనులు. చెప్పువారి నోరును వినువారి చెవులను పవిత్రములు. కాకాసాహెబ్ దీక్షిత్ మధ్య పరిగణాలలోని ఖాండ్వా గ్రామమందు నాగర బ్రాహ్మణ కుటుంబములో హరి సీతారాం ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ జన్మించెను. ప్రాథమిక విద్యను ఖండ్వా హింగన్ ఘాట్లలో పూర్తి చేశాను. నాగపూర్లో మెట్రిక్ వరకు చదివాను. బొంబాయి విల్సన్ ఎల్ఫిన్స్టౌ కాలేజీలలో చదివి 1883లో పట్టభద్రుడయ్యను. న్యాయవాది పరీక్షలో కూడా ఉత్తీర్ణులై లిటిల్ అండ్ కంపెనీలో కొలువునకు చేరెను. తుదకు తన సొంత న్యాయవాదుల కంపెనీని పెట్టుకొనెను. 1909కి ముందు సాయిబాబా పేరు కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియదు. అటు పిమ్మట వారు బాబాకు గొప్ప భక్తులైరి. ఒకానొకప్పుడు లోనావాలాలో నున్నప్పుడు తన పాత స్నేహితులకు నానాసాహెబ్ చాందోర్కర్ను చూచెను. ఇద్దరును కలిసి ఏవో విషయములు మాట్లాడుకొనిరి. కాకాసాహెబ్ తాను లండన్లో రైలుబండి ఎక్కుచుండగా కాలు జారిపడిన అపాయమును గూర్చి వర్ణించెను. 100 కొలది ఔషధములు దానిని నయము చేయలేకపోయెను. కాలు నొప్పియు కుంటితనమును పోవలనన్నచో అతడు సద్గురువకు సాయి వద్దకు పోవలెనని నానాసాహెబ్ సలహా ఇచ్చెను. సాయిబాబా విషయమై పూర్తి వృత్తాంతమును విశదపరచెను. సాయిబాబా, నా భక్తుని 7 సముద్రముల మీద నుంచి కూడా పిచ్చుక కాలికి దారము కట్టి ఈడ్చున్నట్లు లాగుకొని వచ్చెదను అని వాగ్దానమును, ఒకవేళ వాడు తన వాడు కానిచో వాడు తనచే ఆకర్షింపబడనియు వాడు తన దర్శనమే చేయలేడనియు బాబా చెప్పిన సంగతి తెలియజేశాను. ఇది ఎంతయు విని కాకాసాహెబ్ సంతసించి సాయిబాబా వద్దకు పోయి వారిని దర్శించి కాలు యొక్క కుట్టితనము కంటే నా మనసు యొక్క కుట్టితనమును బాగుచేసి శాశ్వతమైన ఆనందమును కలుగజేయుమని వేడుకొనేదనని నానాసాహెబ్తో చెప్పాను. కొంతకాలము పిమ్మట కాకాసాహెబ్ అహ్మద్ నగర్ వెళ్ళెను. బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఓట్లకై సర్దార్ కాకాసాహెబ్ మిరికర్ ఇంటిలో దిగెను. కాకాసాహెబ్ మిరికర్ కొడుకు బాలాసాహెబ్ మిరికర్. వీరు కోపర్గాముకు మమల్తాదారు. వీరు కూడా గుర్రపు ప్రదర్శన సందర్భములో అహ్మద్ నగర్ వచ్చి ఉంటిరి. ఎలక్షన్ పూర్తి అయిన పిమ్మట కాకాసాహెబ్ షిరిడీకి పోవ నిశ్చయించుకొనెను. మిరీకర్ తండ్రి కొడుకులు వీరిని ఎవరి వెంట షిరిడీకి పంపవలెనా అని ఆలోచించుచుండిరి. షిరిడీలో సాయిబాబా వీరిని ఆహ్వానించుటకు సిద్ధపడుచుండెను. అహ్మద్ నగర్లోనున్న శ్యామ మామగారు తన భార్య ఆరోగ్యము బాగాలేదనియు శ్యామను తన భార్యతో కూడా రావలసినదనియు టెలిగ్రామ్ ఇచ్చిరి. బాబా ఆజ్ఞను పొంది శ్యామ అహ్మద్ నగర్ చేరి తన అత్తగారికి కొంచెము నయముగా నున్నదని తెలుసుకొనెను. మార్గములో గుర్రపు ప్రదర్శనము పోవుచున్న నానాసాహెబ్ ఫాన్సే
అప్పాసాహెబ్ గద్రే శ్యామాను కలిసి మిరికర్ ఇంటికి పోయి కాకాసాహెబ్ దీక్షిత్ను కలిసి వారిని షిరిడీకి తీసుకొని వెళ్ళుమనిది. కాకాసాహెబ్ దీక్షిత్కు మిరికర్లకు శ్యామ అహ్మద్ నగర్ వచ్చిన విషయము తెలియజేసిరి. సాయంకాలము శ్యామ మిరికర్ల వద్దకు పోయెను. వారు శ్యామకు కాకాసాహెబ్ దీక్షిత్ను పరిచయము కలుగజేసిరి. శ్యామ కాకాసాహెబ్ దీక్షిత్తో కోపర్గాముకు ఆనాటి రాత్రి 10 గంటలకు రైలులో పోవరని నిశ్చయించిరి. ఇది నిశ్చయించిన వెంటనే ఒక వింత జరిగెను. బాబా యొక్క పెద్ద పటము మీది తెరను బాలాసాహెబ్ మిరికర్ తీసి దానిని కాకాసాహెబ్ దీక్షిత్కు చూపారు. తన్ను ఆశీర్వదించుటకు సిద్ధముగా నుండినట్లు తెలిసి అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. ఆ పెద్ద పటము మేఘశ్యాముంది. దానిపై అద్దము పగిలినందున నాతడు దానిని ఇంకొక అద్దము వేయుటకు మిరికర్ల వద్దకు పంపెను. చేయవలసిన మరమ్మతు పూర్తి చేసి ఆ పటమును కాకాసాహెబ్ శ్యామాల ద్వారా షిరిడీకి పంపుటకు నిశ్చయించిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार,
अब ही झूठ जमाना जाना तुमने जगत पसारा सब ही झूठ जमाना साई रहम नजर करना बच्चों का पालन करना साई रहम नजर करना बच्चों का पालन करना मैं अंधा हूँ बंदा आपका मुझसे पद दिखलाना मैं अंधा हूँ बंदा आपका मुझसे पद दिखलाना साई रहम नजर करना बच्चों का पालन करना साई रहम नजर करना बच्चों का पालन करना दास गण कहे अब क्या बोलूं थक गई मेरी रसना दास गण कहे अब क्या बोलूं थक गई मेरी रसना साई रहम नजर करना बच्चों का पालन करना साई रहम नजर करना बच्चों का पालन करना रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा मैं अंधा हूँ बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ
महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई साई बाबा साई बाबा